కర్నూలు జిల్లా కేంద్రంలో సవేరా బార్ ను అధికారులు సీజ్ చేయడం జరిగింది. సిఐ ఏడుకొండల కథనం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల సమయంలో సవేరా బార్ నుంచి మద్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వచ్చిన పోలీసులు మున్నూరు ఫంక్షన్ హాల్ వైపుగా ఒక ఆటో వెళ్లడం చూసి దాన్ని వెంబడించగా ఆటో డ్రైవర్ ఆటోని వదిలేసి వెళ్లిపోయాడని, అందులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బార్ కోడ్ స్కాన్ చేసి చూడగా సవేరా బార్ కి సంబంధించిన మద్యంగా తేలింది. దీంతో సవేరా బార్ పై కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈరోజు సుమారు 9 గంటల ప్రాంతంలో మాకు సవేరా బార్ నుంచి ఒక ఆటోలో మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మేము ఆ బార్ దగ్గరికి వచ్చాం. అదే సమయంలో ఒక ఆటో మున్నూరు ఫంక్షన్ హాల్ వైపు వెళ్తుండగా వెంబడించాం. ఆ లోపల ఆటోలో ఉన్న వ్యక్తి ఆటోని అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. ఆటోలో 10 కార్టన్ల లిక్కర్ ఉంది, 8 కార్టన్ల సిగ్నేచర్, 2 కార్టన్ల బ్లెండర్ స్ప్రైట్. సో దాన్ని స్కాన్ చేసి చూడగా సవేరా బార్కి సంబంధించినటువంటి మద్యంగా తేలింది. సో దీంతో సవేరా బార్పై కేసు నమోదు చేసి బార్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నాగర్ కర్నూలు పట్టణంలోని సవేరా బార్లో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ జక్కా రాజకుమార్ మరియు ఆయన అనుచరుడైన సంజయ్ అనే వ్యక్తి తాళం బలగొట్టి జక్కా రాజకుమార్ ఇద్దరు కలిసి షాప్లో స్టాకును దొంగతనం చేస్తుండగా మేమందరం వచ్చి చూసి పట్టుకుంటే రాజు దొంగపోయిండు. దీనికి విట్నెస్ పాలమూరు శివ మేమందరం ఉన్నాం. మరి మా పిల్లలు 2-3 ఉంటే వాళ్ళని దుర్భాషలు కులం పేరుతో వాళ్ళని దూషించి దింకొని ఉరికిండు, దొరకలేదు. వెంబడే మేము ఎక్సైజ్ వాళ్ళకు మరియు విలేకరులకు అందరికీ ఫోన్ చేసినాం. ఈ స్టాక్ కాంగ్రెస్ వాళ్ళది, వాళ్ళ స్టాక్ దాపెట్టుకొని పోయారు కాబట్టి చూసి కాంగ్రెస్ వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చిన స్టాక్ వచ్చేసి